తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం పురాతన వంతెనపై నుండి జారిపడ్డ వృద్ధుడు. వెంటనే స్పందించిన స్థానికులు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. వృద్ధుడిని రక్షించిన స్థానికులు. వంతెనకు సైడు రైలింగ్ సరిగ్గా లేకపోవడమే ప్రమాదానికి కారణం. అలంకారప్రాయంగానే మిగిలిపోయిన హెచ్చరిక బోర్డులు పట్టించుకోని అధికారులు. మామూలుగానే వంతెనపై భారీ వాహనాల రాకపోకలు. గతంలో ఇరుక వంతెన వద్ద సైడు రైలింగ్ నిర్మించాలని ఆదేశించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తూతూ మంత్రంగా సైడు రైలింగ్ నిర్మించిన అధికారులు. సమిశ్రగూడెం వంతెనపై నుండి సైకిల్ అదుపు తప్పి కాలువ పక్కనున్న తుప్పల్లో పడిపోయిన వృద్ధుడు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.